గత ప్రభుత్వంలో ఎలా ఉంది? ఇప్పుడు ప్రభుత్వంలో ఎలా ఉంది? సంక్షేమం గాని, అభివృద్ధి గాని, పథకాలు గాని ఎలా జరుగుతుంది? గత ప్రభుత్వంలో అతను ఏ పథకాలు సరిగ్గా ప్రజలకి అందించలేదు. అమ్మఒడి అన్నాడు, 2 సంవత్సరాలు 3 సంవత్సరాలే ఇచ్చాడు. పెన్షన్ అన్నాడు, 1000 రూపాయలు పెంచడానికి 5 సంవత్సరాలు తీసుకున్నాడు. అతని పరిపాలన ఏమీ బాగాలేదు. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు పెన్షన్లు ఇస్తా అన్నారు, 4000 పెంచుతా అన్నారు. 3000 ఉన్న పెన్షన్ 4000 చేస్తా అన్నారు. 4000 చేశారు. వికలాంగులకు కూడా 4000 చేస్తున్నారు, కానీ 6000 చేశారు. మేనిఫెస్టోలో లేని దాన్ని కూడా పెంచారు, 6000 చేశారు. ఇది నంబర్ 1 ప్రభుత్వం. అట్లాగే అభివృద్ధి, అమరావతి అద్భుతంగా డెవలప్ అవుతుంది. బోల్డ్ అని కంపెనీలు రాబోతున్నాయి త్వరలో. చాలా బిల్డింగ్లు కడుతున్నారు. అంతకుముందు అతను 3 రాజధానులు అని చెప్పి మొత్తం నాశనం చేసి పెట్టాడు. అడవిలాగా తయారు చేశాడు. దాన్ని క్లియర్ చేయడానికి ఇంచుమించు 6 కోట్ల దాకా పట్టింది. ఇప్పుడు బ్రహ్మాండంగా తయారవుతుంది రాజధాని. పోలవరం పనులు అద్భుతంగా జరుగుతున్నాయి. అన్ని రోడ్లు వేశారు. అంతకుముందు మోకాళ్ళలోతు గుంటలు ఉండి బస్సులు పడిపోయి, బైకులు పడిపోయి జనాలు చచ్చిపోయారు, నడుములు ఇరిగిపోయినాయి, అందరికి కాళ్ళు చేతులు కొట్టుకున్నారు, అందరు హాస్పిటల్ పాలయ్యారు. ఇప్పుడు అద్భుతంగా రోడ్లు వేశారు. బ్రహ్మాండంగా ఉంది చంద్రబాబు నాయుడు గారి పరిపాలన.